హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. దిస్ ఇస్ బిఎన్ డైరీస్. ఇది ఒక కొత్త వీడియో. 2024 ఎస్ఆర్హెచ్ రీక్యాప్ తమ్నెల్లో చూసుంటారు. సో 2024లో మనం ఎస్ఆర్హెచ్ని ఎంతగా ఆదరించామో మన అందరికీ తెలిసిందే. ఆ ఎస్ఆర్హెచ్ కూడా మనకి ఎంత బాగా ఆడిందో కూడా తెలుసు. సో ఈ వీడియోలో ఆ 2024ను ఒకసారి రీక్యాప్ వేసుకుందాం. 2025 ఐపీఎల్ వస్తుంది కాబట్టి. సో 2024 మాట్లాడే ముందు 2023లో ఎస్ఆర్హెచ్ అస్సలు 10th పొజిషన్లో ఉంది. అస్సలు బాగా ఆడలేదు. కానీ 2024లో ఇచ్చిన కంబ్యాక్ అయితే నెక్స్ట్ లెవెల్, అంతే హిస్టరీలో మిగిలిపోతుంది. అంత మంచి కంబ్యాక్ ఇచ్చిన టీం అయింది ఎస్ఆర్హెచ్. సో ఫస్ట్ మ్యాచ్ నుంచి అసలు ఏమేమి ఆడాం అనేది చూద్దాం. సో 23/4/2024లో ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్తో పడింది మనకి. ఆ మ్యాచ్లో మనం కేకేఆర్ని ఓడించగలం అనే దాకా తీసుకొని ఓడిపోయాము. కానీ హెన్రిచ్ క్లాసెన్ అనే మనిషి, కాటేరామ కొడుకు, అంతే ఆయన 63 ఇన్ జస్ట్ 29 బాల్స్లో కొట్టి వాళ్ళకి అసలు మొత్తం షేక్ ఆడిచ్చిండు. సో 4 రన్స్, జస్ట్ 4 రన్స్తో ఓడిపోయాం. సో ఆ బాధలో నుంచి నెక్స్ట్ మ్యాచ్ 27th మార్చ్కి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎంఐ అసలు 6 కప్స్ ఉన్న ఒక టీం అది. అలాంటిది దాని మీద ఒక రికార్డే సృష్టించింది. మొత్తం 20 ఓవర్స్లో 277 కొట్టింది. అస్సలు ఐపీఎల్ హిస్టరీలో ఆర్సీబీ 262 కొట్టి ఒక 10 సీజన్స్ నుంచి ఎవరు కొట్టలేకపోయారు ఆ రికార్డ్ని. మన వాళ్ళు జస్ట్ ఎంఐతో కొట్టించి మొత్తం షేక్, అది రికార్డ్ అంతే. అది దాంట్లో 31 రన్స్తో ఎస్ఆర్హెచ్ గెలిచింది ఎంఐ మీద. ఎంఐ వాళ్ళేమో 246 కొట్టి ఆల్అవుట్, అంటే 5 వికెట్స్తో అవుట్ అయిపోయారు 20 ఓవర్స్కి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రం అభిషేక్ శర్మ. అతని గురించి మాట్లాడుకోవాలి. 23 బాల్స్లో 63 కొట్టిండు. హెన్రిచ్ క్లాసెన్ అస్సలు కాటేరామ కొడుకు అసలు ఆగాడు. 34 బాల్స్లో 80 ఏందయ్యా, అస్సలు మాస్ కొట్టుడు అది. ట్రావిస్ హెడ్ అస్సలు ఓపెనింగ్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అంటే డిస్ట్రక్షన్స్ అంతే. 24 బాల్స్లో 62 కొట్టి మొత్తం అసలు పవర్ ప్లేలోనే మంచిగా అసలు ఒక రికార్డ్ సృష్టించారు. 277 అనేది అస్సలు అందరు పీక్స్ మైండ్లో ఎగిరిపోయినాయి. అలా ఆడిర్రు. ఒక్క మ్యాచ్ ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ కంబ్యాక్ గ్రేట్ అంతే. నెక్స్ట్ తర్వాత 31st మార్చ్ రోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ గుజరాత్తో ఆడాము. ఆ మ్యాచ్లో జీటీ గెలిచింది 7 వికెట్స్తోని. మనం 162/8కి 20 ఓవర్స్ కొట్టాము. సో అది కొంచెం లో అయింది. తర్వాత నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే. ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కేలో ఎస్ఆర్హెచ్ ఆడింది చూడండి, 165/5 వికెట్స్తో వాళ్ళు ఆడితే మనం 166/4, 18 ఓవర్స్లోనే మ్యాచ్ కంప్లీట్ చేసి పడేసినాం. అస్సలు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అంటే అభిషేక్ శర్మ. ఆయన చేసిన అసలు బ్యాటింగ్ ఉంటుంది. ఫస్ట్ ఓపెనింగ్లోనే దిగిండు అంటే అయిపోయి. ఆ సిఎస్కే మ్యాచ్లో దిగిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనర్స్గా దిగి ట్రావిస్ హెడ్ 31 రన్స్ కొట్టిండు 24 బాల్స్లో. కానీ అభిషేక్ శర్మ 12 బాల్స్లో 37 కొట్టిండు. ఆ తర్వాత దిగిండు ఎయిడెన్ మార్క్రమ్ 36 బాల్స్లో 50 రన్స్, హాఫ్ సెంచరీ కొట్టిండు. ఇంకా అలా మొత్తం షాబాజ్ అహ్మద్, హెన్రిచ్ క్లాసెన్ వచ్చిండు కానీ 10 ఎంత కొట్టిండు అంతే. కానీ 18 ఓవర్స్లోనే మొత్తం మ్యాచ్ అవగొట్టేసి వెళ్ళిపోయాం. సో నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి 9th ఏప్రిల్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్. ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జస్ట్ 2 రన్స్తో గెలిచింది. 180 వాళ్ళు కొడితే 182 కొట్టి మనం 2 రన్స్తో గెలిచాం. ఆ మ్యాచ్లో షైన్ అయిన మన తెలుగు వైజాగ్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి జస్ట్ 37 బాల్స్లో 64 కొట్టి మొత్తం మ్యాచ్ గెలిపించిండు. సో ఆ తర్వాత నెక్స్ట్ మ్యాచ్
15th ఏప్రిల్ రోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. ఆ మ్యాచ్లో ఒక సంచలనమే జరిగింది. జస్ట్ 262 ఉన్న వాళ్ళ రికార్డు మనం ఆల్రెడీ ముంబై మ్యాచ్లో కొట్టేసి మళ్ళా ఎస్ఆర్హెచ్ మీదనే ఆ రికార్డ్ని వేరే రికార్డ్ సృష్టించింది. 277 ఉన్న రికార్డ్ని వాళ్ళే కొల్లగొట్టి 287 ఆడింది. 287 ఉన్న మ్యాచ్ అస్సలు కొడితే ఒక్కొక్కడికి షేక్ అంతే. ట్రావిస్ హెడ్ 40 బాల్స్లో 102 కొట్టిండు, ఒక సెంచరీ కొట్టిండు T20లో. అస్సలు ఆ సెంచరీకి మొత్తం ఆర్సీబీ వణికింది. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ 31 బాల్స్లో 67 కొట్టి అస్సలు మ్యాచ్ని అలా గెలిపించేసారు. 287 రికార్డు మళ్ళీ ఎవడు కొట్టలేడు అన్నట్టు సెట్ చేసింది ఎస్ఆర్హెచ్. సో దాని తర్వాత మ్యాచ్ వచ్చేసి 20th ఏప్రిల్ రోజు జరిగింది, ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ. ఆ మ్యాచ్ కూడా ఇంకో సెల్చనమే అని చెప్పాలి. ఎందుకంటే 262 ఉన్న రికార్డు ఉండే, మళ్ళీ 266 వాళ్ళే కొట్టారు. 7 వికెట్స్లో 266 కొట్టి 67 రన్స్తో డీసీ మీద గెలిచింది ఎస్ఆర్హెచ్. దాంట్లో మళ్ళా మన ట్రావిస్ హెడ్ ఓపెనర్ 32 బాల్స్లో 89 రన్స్. అస్సలు ఆ మనిషే వేరు. ఆ తర్వాత మళ్ళీ ఆర్సీబీతో ఒక మ్యాచ్ జరిగింది 25th ఏప్రిల్ రోజు. సో ఆ మ్యాచ్లో ఆర్సీబీతో ఒక 35 రన్స్తో మనం ఓడిపోయాం. ఒక 171 కొట్టి 20 రన్స్లో మొత్తం 8 మెంబర్స్ అవుట్ అయిపోయారు, 8 వికెట్స్ పడ్డాయి. సో ఆ మ్యాచ్ ఒకటి అలా డౌన్ అయింది. కానీ మళ్ళీ తర్వాత 28th ఏప్రిల్ రోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కేతో 78 రన్స్తో ఓడిపోయాం. 134 మనం కొట్టి ఓడిపోయాము. సో ఎస్ఆర్హెచ్ మళ్ళీ ఆర్సీబీతో అలాగే సిఎస్కేతో మళ్ళీ ఓడిపోయింది. అలా ఓడిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ 2nd మే జస్ట్ 1 రన్తో మ్యాచ్ గెలిచింది. ఆ దాంట్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మన భువనేశ్వర్ కుమార్. అస్సలు 3 వికెట్స్ 4 ఓవర్స్లో 3 వికెట్స్ తీసి మ్యాచ్ని అసలు ఒక ఊపిండు. దాంట్లో మన బ్యాటింగ్ కూడా నార్మల్గా ఆడలేదు. నితీష్ కుమార్ మన వైజాగ్ నుంచి అస్సలు మ్యాచ్ల్లో ఆడి ఒక్కొక్క మ్యాచ్లో తను ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. 42 బాల్స్లో 76 రన్స్. తర్వాత ట్రావిస్ హెడ్ 44 బాల్స్లో 58 రన్స్. హెన్రిచ్ క్లాసెన్ 19 బాల్స్లో 42 రన్స్. ఇలా ఆడి మన వాళ్ళు ఆర్ఆర్తో గెలిచినాం. తర్వాత 6th మే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎంఐ. ఇది కూడా ఒక చిన్న డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే దాంట్లో ఏమైపోయిందంటే 173 రన్స్కే 8 వికెట్స్ పడి అవుట్ అయిపోయాం. ఆ మ్యాచ్ ఎంఐ గెలిచింది 7 వికెట్స్ తేడాతో. దాంట్లో మాత్రం ట్రావిస్ హెడ్ తన ఒక హార్డ్ వర్క్ పెట్టి 30 బాల్స్లో 48 రన్స్ కొట్టి మంచిగా ఒక ఊపైతే తెచ్చిండు. కానీ తర్వాత అది వికెట్స్ పడడం స్టార్ట్ అయ్యాయి. కానీ దాంట్లో మన ప్యాట్ కమిన్స్, మన సైలెన్సర్ 17 బాల్స్లో 35 రన్స్ కొట్టిండు. అది కూడా ఒక మంచి ఇదే. కానీ ఎంఐతో ఓడిపోయాం. మళ్ళీ నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ 8th మేన జరిగింది మ్యాచ్. ఎస్ఆర్హెచ్ 10 వికెట్స్తో గెలిచి మళ్ళీ ఒక కంబ్యాక్ ఇచ్చింది. దాంట్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి ట్రావిస్ హెడ్ 30 బాల్స్లో 89 రన్స్. అస్సలు 30 బాల్స్ ఎక్కడ, 89 రన్స్ ఎక్కడ, ఏం ఆడతావయ్యా ట్రావిస్ హెడ్, సూపర్ అంతే. ఆ తర్వాత నెక్స్ట్ మ్యాచ్ 16th మేలో ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ జరిగింది. కానీ ఆ మ్యాచ్ వర్షం వల్ల అబాండెండ్ అయిపోయింది. సో అది మనం ఆడకుండానే అది పోయింది. నెక్స్ట్ 19th మే ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్. ఎస్ఆర్హెచ్ 4 వికెట్స్తో గెలిచింది.
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అభిషేక్ శర్మ. అసలు ఓపెనర్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అంటేనే డిస్ట్రక్షన్స్ అంతే. 28 balls 66 runs కొట్టిండు. అలా మన మ్యాచ్ 4 wickets తేడాతో గెలిచాం. సో తర్వాత ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయాం. ప్లే ఆఫ్స్కి వచ్చేసి ఫస్ట్ మ్యాచ్ మనకి కేకేఆర్తో పడింది ప్లే ఆఫ్స్లో. కానీ కేకేఆర్తో ఓడిపోయాం 8 wickets తేడాతో. కానీ దాంట్లో కూడా మన వాళ్ళు బాగానే ఆడారు. 159 runs ఇన్ 19 overs కొట్టాం. రాహుల్ త్రిపాఠి 35 balls 55 కొట్టి ఆ మ్యాచ్కి షైన్ వచ్చిండు. తర్వాత మన క్లాసెన్ 21 balls 32 runs కొట్టిండు. ప్యాట్ కమిన్స్ 24 balls 30 కొట్టిరు. అలా వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇచ్చారు. కానీ కేకేఆర్ గెలిచింది. ఆ నెక్స్ట్ తర్వాత ప్లే ఆఫ్స్లో ఇంకో మ్యాచ్ ఆర్ఆర్తో ఆడాం 24th Mayలో. సో ఆ మ్యాచ్ 36 runsతో గెలిచాం. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ షహబాజ్ అహ్మద్. అసలు 4 overs 3 wickets తీసుకొని మనకి మంచి విజయాన్ని అందజేశాడు. హెన్రిచ్ క్లాసెన్ 34 balls హాఫ్ సెంచరీ ఇచ్చేసిండు. అలాగే మన రాహుల్ త్రిపాఠి 15 balls 37 runs. ట్రావిస్ హెడ్ 28 balls 34 runs. అలా వాళ్ళు ఆడి ఎస్ఆర్హెచ్ని 36 runsతో గెలిపించారు. ఆ తర్వాత ప్లే ఆఫ్స్లో మనం ఫైనల్స్కి వెళ్ళిపోయినాం. ఫైనల్ వచ్చేసి మీకు తెలిసిందే, ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. ఆ కేకేఆర్తో ఆడిన లాస్ట్ ఫైనల్ మ్యాచ్ ఓడిపోయాం చెప్పాలంటే. కేకేఆర్ గెలిచింది 8 wickets తేడాతో. ఒక 114 ఎంతో టార్గెట్ ఉండే, 113 అలా కొట్టి 18 overs ఆల్అవుట్ అయిపోయాం. కానీ ఫైనల్ దాకా వచ్చాం. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వచ్చింది అందరికి. ఎస్ఆర్హెచ్ అంటే ఒకప్పుడు చిన్న చూపు చూసేవాళ్ళు. ఎస్ఆర్హెచ్ అంటే ఒక 2024 IPLని తిరిగి రాసిందంటే ఎస్ఆర్హెచ్ అనే చెప్పాలి. అసలు ఆ రికార్డ్స్ ఏంటి, ఆ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవడం, ఫైనల్ దాకా వచ్చాం, బాగానే ఆడాం. ప్రతి మ్యాచ్ ఒక బెస్ట్ ఇచ్చారు అందరు. అసలు ఫైనల్ మ్యాచ్ చాలా అసలు మర్చిపోలేను. ఇక్కడ దాకా బాగా ఆడాం. అసలు గెలిచేస్తాం అనుకున్న మ్యాచ్ అలాగా కొంచెం అంటే కేకేఆర్ వాళ్ళది బౌలింగ్ చాలా గట్టిగా ఉంది. సో అలాగా కొంచెం మన వాళ్ళు బాగానే ఆడారు, అందరు వచ్చారు. ప్యాట్ కమిన్స్ 24 runs 19 balls. ఎయిడెన్ మార్క్రమ్ 23 balls 20 runs. హెన్రిచ్ క్లాసెన్ 17 balls 16 runs. అలా వాళ్ళ ఒక ఎఫర్ట్ అయితే పెట్టారు. కానీ వాళ్ళ బౌలింగ్తో మనకి వికెట్స్ పడిపోయినాయి. సో అలా మనం ఓడిపోయాం. సో కానీ గెలిచింది కేకేఆర్ అయినా హృదయాన్ని గెలిచింది మాత్రం ఎస్ఆర్హెచ్. సో అలా 2024 IPL ఎండ్ చేసాం. ఒక మంచి కంబ్యాక్ అయితే ఇచ్చాం. 2023కి 2024కి కంపేర్ చేస్తే ఎక్కడో 10 points 10th ఉన్న టేబుల్లో 2nd పొజిషన్కి రావడం అనేది చాలా మంచి గేమ్ ప్లే అది. సో ఈసారి 2025లో అదే గేమ్ని మనం చూస్తామని అనుకుందాం. ఫస్ట్ మ్యాచ్ మనకి ఎస్ఆర్హెచ్ వర్సెస్ LSG 23rdకి ఉంది. సెకండ్ మ్యాచ్ అది ఈ IPLకి. సో ఫైనల్ మ్యాచ్ వచ్చేసి ఆ పిచ్ బాగాలేదని నా ఫీలింగ్. ఆ పిచ్ వల్ల మనకి అంత కొట్టలేకపోయారు. ఆ బౌలింగ్కి మన వాళ్ళకి వికెట్స్ పడిపోయినాయి. కానీ ప్యాట్ కమిన్స్ ద క్యాప్టెన్, ద సైలెన్సర్, అసలు ఎక్కడో 10th పొజిషన్లో ఉన్న దాన్ని అసలు ప్యాట్ కమిన్స్ని ఎస్ఆర్హెచ్ కొన్నదంటేనే అందరు నవ్వారు. అసలు ప్యాట్ కమిన్స్ని ఎందుకు ఇంత పెట్టి కొన్నారు, ఎందుకు అని. 20 కోట్లు పెట్టి కొన్నారు, ఎందుకు, అసలు ఏం చేస్తాడు అని. ప్యాట్ కమిన్స్ అసలు క్యాప్టెన్ ఏంటి అని నవ్వారు. కానీ అదే స్ట్రాటజీతో అందరి నోర్లు మోయించిండు మన సైలెన్సర్ ప్యాట్ కమిన్స్. అసలు దిగడంతోనే రికార్డులు
అందరికీ ఒక ఇంప్రెషన్ వచ్చింది ఎస్ఆర్హెచ్ అంటే ఇది అని. ఒక ఐపీఎల్ అంటే జస్ట్ ఒక 20 ఓవర్స్ గేమ్ అనే దాన్ని ఎంటర్టైన్మెంట్గా మార్చింది ఎస్ఆర్హెచ్ 2024. ప్రతి మ్యాచ్ ఒక మంచి సంచలనం సృష్టించాం, కొన్ని ఓడిపోయాం, కొన్ని గెలిచాం, కానీ మంచి రికార్డ్స్ అయితే సృష్టించాం. అందరూ అసలు ఎస్ఆర్హెచ్ ఏముంటుంది అనేటోళ్ళు బయట, అలాంటి వాళ్ళ నోరు మోయించడం, ఒక మంచి రికార్డులు సృష్టించడం. అసలు ప్యాట్ కమిన్స్ అసలు ఏం చేశాడో ఏంటో కానీ ఎప్పుడో 10 సీజన్స్ ముందున్న రికార్డుని 3 సార్లు, అది కూడా ఒకసారి ఎంఐ మీద, ఒకసారి ఆర్సీబీ మీద, అసలు ఏంటది 3 సార్లు ఒకే సీజన్లో 3 సార్లు కొల్లగొట్టడం ఏంటయ్యా? 10 సీజన్స్ ఉన్న రికార్డుని అసలు సూపర్. అసలు ప్యాట్ కమిన్స్ అంటే ఒక క్యాప్టెన్, బెస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ అని చెప్పాలి. సో ఈ ఇయర్ కూడా మన ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో కొంచెం కొన్ని బాధలు అయితే ఉన్నాయి. ఈసారి ఏంటంటే మన భువనేశ్వర్ కుమార్, మన ఎస్ఆర్హెచ్ స్టార్టింగ్ నుంచి ఉన్న భువనేశ్వర్ కుమార్ ఈసారి ఎస్ఆర్హెచ్ నుంచి ఆర్సీబీకి వెళ్ళిండు. కానీ మన వాళ్ళు కూడా కొంచెం కొత్త వాళ్ళని తెచ్చుకున్నాం. ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ ప్లస్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, అసలు ఇండియన్ వికెట్ కీపర్. మొన్న ఐసీసీ ఛాంపియన్స్లో మంచి వికెట్ కీపింగ్ చేసిండు. సో అతన్ని 11.25 crores మన వాళ్ళు కొనుక్కున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన హర్షల్ పటేల్, రైట్ ఆర్మ్ మీడియం బౌలర్, అతన్ని 8 crores కొనుక్కున్నారు. అతన్ని అసలు పర్పుల్ పటేల్ అని పిలుస్తారు, పర్పుల్ క్యాప్కి అర్హుడైన బౌలర్ అతను. సో ఈ ఇయర్ మన సన్ రైజర్స్ స్క్వాడ్ గురించి మాట్లాడుకుందాం. ఈసారి మన టీంలో అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, అథర్వ తైడే, సచిన్ బేబీ, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, కమెందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, వియాన్ మల్డర్, హెన్రిచ్ క్లాసన్, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్, మొహమ్మద్ షామి, ప్యాట్ కమిన్స్, రాహుల్ చాహర్, సిమ్రత్ సింగ్, సిమర్జిత్ సింగ్, జీషాన్ అన్సారీ. ఇంత స్క్వాడ్ ఉంది. ప్లేయింగ్ 11 వచ్చేసి ఓపెనర్స్ మన బాగా తెలిసిన అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. తర్వాత 1 down వచ్చేసి మన కొత్త వచ్చిన ఇషాన్ కిషన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. 2nd down వచ్చేసి మన హెన్రిచ్ క్లాసన్ అండ్ అభినవ్ శర్మ. ఆ తర్వాత కొత్తగా వచ్చిన అనికేత్ వర్మ, మన ప్యాట్ కమిన్స్, తర్వాత హర్షల్ పటేల్ అండ్ మొహమ్మద్ షామి అండ్ రాహుల్ చార్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా అడమ్ జంపా వస్తే కొంచెం బాగుంటుందేమో అని నా ఫీలింగ్. సో వీళ్ళు నా ఇంపాక్ట్ లెవెల్ ఈ 2025కి. సో ఈ 2025లో మన ఎస్ఆర్హెచ్ మంచిగా మ్యాచ్లతో మనల్ని అలరిస్తూ మనని ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, ఒక హైలో ఉండాలి అని కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిఎన్ డైరీస్.